అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. గడిచిన తరగతిలో మనం శంకర విజయాల గురించి, వాటి యొక్క ఉపయోగం గురించి చర్చించాం. అలాంటి శంకర విజయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఈ మనీషా పంచకంలోని మొదటి 2 శ్లోకాలు ఆ సంఘటనకు సంబంధించినవే. మనీషా పంచకంలో మొత్తం 7 శ్లోకాలు. అయితే మొదటి 2 శ్లోకాలు బోధ కాదు, ఆ సంఘటన గురించి వర్ణన, ఆ సంఘటన గురించి తెలుపుతాయి. ఆ సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోలేం కాబట్టి పంచకంలో ఆ 2 శ్లోకాలు ఉండవు. కానీ ఇక్కడ చెప్పడం జరిగింది. శంకరాచార్యుల వారు యావత్ భారతదేశాన్ని పర్యటిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఆయన అలా తిరగగలిగారు అంటే అది కూడా ఒక విచిత్రమే. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రయాణ సాధనాలు ఏమీ కూడా అప్పుడు లేవు. కాలినడకనే వెళ్ళాలి. ఉదాహరణకి మనం కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ ఒకసారి గుర్రం ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దిగాలి అన్నప్పుడు అబ్బా మళ్ళీ గుర్రం ఎక్కాలా అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారండి. అది కూడా మనకి కష్టమే. కానీ కన్యాకుమారి దగ్గర మొదలు పెడితే కాశ్మీర్ దాకా శంకరాచార్యుల వారి పేరు అందరికీ తెలుసు. మరి అప్పట్లో టీవీ లేదు, ఇంటర్నెట్ లేదు, పేపర్లు లేవు, వాట్సాప్ లేదు, ఏమీ లేవు. కానీ కాశ్మీర్లో ఒక చిన్న కొండ ఉన్నది. అది శంకరాచార్యుల వారి కొండ, శంకర్ హిల్ అని అంటారు. అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే అక్కడ పూజ చేసి వెళ్ళాలి. అలాంటి కథ ఏమిటో నేను ఒకటి చదివాను. అలాగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే శంకరాచార్యుల వారి గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఆయన గురించి పూర్తిగా వివరాలు తెలియకపోయినా సరే ఏక్ మహాన్ ఆద్మీ రహతా థా అన్నది మాత్రం అందరికీ తెలుసు. అయితే అది ఎలా తెలిసింది అంటే ఆయన అంతలాగా తిరిగారు. 4-5 సార్లు యావత్ భారతాన్ని చుట్టి ధర్మ సంస్థాపన కోసం అనేక ఉపన్యాసాలు చెప్తూ ఆ మహాకార్యం కోసం ఆయన అలా తిరిగారు. అలా తిరగడంలో వారు ఒకరోజు వారణాసి చేరుకున్నారు. ఆ రోజుల్లో వారణాసి అంటే విద్యాలయాలకు నిలయం. ఆ రోజుల్లో ఏదైనా పుస్తకం రాయాలి అంటే, రాసింది ఆమోదింపబడాలి అన్నా సరే వారణాసిలోనే ఆమోదించేవారు. అలాగా వారణాసిలో ఆమోదిస్తేనే ఆ పుస్తకం విడుదల చేయాలి, లేకపోతే విడుదల చేయకూడదు. అది ఎవరు రాసినా సరే. కాశీలో పండిత పరిషత్ ఆమోదిస్తేనే ఆ పుస్తకం రిలీజ్ అయ్యేది. వాళ్ళు ఆమోదించకపోతే ఆ పుస్తకం కాదు, అది పుస్తకం కాదు. పండిత పరిషత్తులో కూర్చోకపోతే వాడు పండితుడు కాడు. అప్పట్లో కాశీలో సంస్కృతంలో ఉద్దండ పండితులు ఉండేవారు. అలాంటి కాశీనగరంలో ఈయన ఒక రోజు వెళుతూ ఉండగా ఆయన ఆ గంగా నదిలో స్నానం చేసి, అప్పట్లో గంగ చాలా శుభ్రంగా ఉండేది, ఈ రోజుల్లో లాగా కాదు, కల్తీగా ఉండేది కాదు. శుభ్రంగా ఉంటే అంత శుభ్రమైనటువంటి గంగలో స్నానం చేసి కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకోవాలి అని బయలుదేరారు. అయితే ఆ పరిసర ప్రాంతాలలో ఒకడు ఎలా వచ్చాడో గాని వాడికి రావడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే మందిరం యొక్క పరిసర ప్రాంతాలలో ఎవరిని పడితే వారిని అనుమతించేవారు కాదు, ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదు. అలాంటి స్థలంలో ఒక చండాలుడు వచ్చి నిలబడ్డాడు. చండాలుడు అంటే ఎవరు అంటే
ఎవడి జన్మ అయితే ఖచ్చితంగా ఇది అని చెప్పడం కుదరదో. ఎవరి వంశంలోనూ సంకరం చెంది పుట్టాడు, వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాడు నేను బ్రాహ్మణుడను అని చెప్పలేడు, క్షత్రియుడను అని చెప్పలేడు, అలాగ వైశ్యుడను అని చెప్పలేడు, శూద్రుడును అని కూడా చెప్పలేడు. అలాంటి జన్మ ఎవరికైతే ఉంటుందో అంటే వాడు ఎవరికి పుట్టాడో వాళ్ళ అమ్మకు కూడా తెలియదు. ఆ విధమైనటువంటి జన్మ ఎవరికి ఉన్నా సరే వాడు చండాలుడు. ఒకవేళ జన్మ గురించి తెలిసినా సరే, ఎవడిలో అయితే పశు ప్రవృత్తి ఎక్కువగా ఉంటుందో, ఏదో మానవుడి యొక్క శరీరం కానీ పశు సమానుడు, వాడికి చదువు వంట పట్టదు. ఇప్పుడు ఒక శ్లోకం చెప్తే దాని అర్థం కూడా ఇప్పుడే మర్చిపోతాడు. అంతెందుకు, 2 పదాలు చెప్తే మొదటి పదాన్ని రెండవ పదం చెప్పేటప్పటికి మర్చిపోతాడు. ఇంకా రెండవ పదాన్ని ఉచ్చరించడం కూడా మొదలు పెట్టలేదు, కానీ మొదటి పదం మర్చిపోతాడు. అలాంటి మందబుద్ధి కలిగినటువంటి వాడిని కూడా మీరు చండాలుడు అని అనవచ్చు. అంతేనా? అంటే వీడికి అంటే చండాలుడికి 3 గుణాలని చెప్పారు. మొదటిది కామవాద. కామవాదుడు అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్న విచారణ చేసేటువంటి శక్తి కూడా వాడికి ఉండదు. ఏది పడితే అది, నోటికి ఎంత వస్తే అంత అది మాట్లాడుతూ ఉంటాడు. అంటే వాడు ప్రాకృత పురుషుడు, వాడికి సంస్కారం అంటూ లేదు. అయితే దురదృష్టవశాత్తు మన ఇళ్లల్లో కూడా మన విద్యాలయాల్లో కూడా అలాంటి చండాలులనే మనం తయారు చేసుకుంటున్నాం. పెద్దలతో ఎలా మాట్లాడాలి, సమవయస్కులతో ఎలా మాట్లాడాలి అన్నది వాళ్ళకి ఎవరు నేర్పిస్తున్నారు చెప్పండి? ఏదో ఫిజిక్స్ కెమిస్ట్రీ వస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు, కానీ ఇది చాలా ముఖ్యమండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ చదువులు పిల్లలకి ఉద్యోగాలు వ్యాపారాలు అన్న ఆలోచన వస్తూనే ఏదో కష్టపడి వాడే చదువుకుంటాడు, అది వాడికి వస్తుంది. కానీ ఎలా మాట్లాడాలి అన్నది మనం పిల్లలకి నేర్పించాలి. ఆ విధంగా వాడు కామవాద. అంటే ఎందుకు అలా మాట్లాడేవురా అంటే ఏమో అలా మాట్లాడాలనిపించింది, మాట్లాడాను అంతే. అది సరి అయిందా కాదా అన్న ఆలోచన వాడికి ఉండదు. ఆ తర్వాత కామభక్ష. వాడికి ఏది తినాలి అని అనిపిస్తే అది తింటాడు. వాడికి నాలిక ఏది చెప్తే అంతే, అదే వింటాడు. మిగతావి ఏవి కూడా వాడికి అక్కర్లేదు. ఎందుకు తింటున్నావు అంటే నాకు రుచిగా అనిపించింది అని అంటాడు. మనం కూడా చిన్నప్పుడు అందరం కూడా బలపాలు తిన్నవాళ్ళమే. అంటే చిన్న వయస్సులో అందరూ కూడా చండాలప్రాయులే. ఎందుకు బలపం తిన్నాము అంటే ఏమో తిన్నాం, మనకి తినాలనిపించింది తిన్నాం. కానీ ఇప్పుడు బలపం మీకు తినాలని అనిపించినా కూడా మీరు తినరు. ఎందుకంటే ఏది తినాలి ఏది తినకూడదు అన్నది మనకి తెలుసు. అలాగే ఎలా తినాలి అన్నది కూడా వాడి ఇష్టం వచ్చినట్టు తింటాడు, కింద మీద పడేసుకుంటూ. ఒక్కోసారి ఈ చేత్తో తింటే ఇంకోసారి ఈ చేత్తో తింటాడు. ఆ తర్వాత మధ్య మధ్యలో ముక్కు చీవిడి తీసుకుంటూ ఉంటాడు. అంటే ఏ విధమైనటువంటి పవిత్రత అన్నది వాడి దగ్గర ఉండదు. ఆ విధంగా కామవాద, కామభక్ష. ఇంకా ఏమిటి అంటే కామాచార కూడా. వాడి ఆచరణ కూడా కామప్రధానమైనటువంటి ఆచరణే. వాడికి ఏది తోస్తే అది ఆచరిస్తాడు తప్పితే అయ్యో ఇది ఆచరణ యోగ్యమా కాదా, వేదం దీన్ని అంగీకరిస్తోందా లేదా అన్నది చూడడు. మహానుభావులు దీన్ని అంగీకరిస్తారా అని కూడా చూడడు.
వేదాన్ని మహానుభావుల్ని పక్కకు పెట్టండి, కనీసం నాకైనా ఈ ఆచరణ ఉన్నతిని కలిగిస్తుందా అన్నది కూడా వాడు చూడ్డు. ఆ విధంగా ఈ రెండు అర్థాలను మీరు పెట్టుకుంటే మంచిది. అవేమిటి అంటే, ఎవడి జాతి అయితే చెప్పడం కుదరదో, ఎవరి వ్యవహారం అంతా కూడా పశుతుల్యంగా ఉంటుందో వాడు చండాలుడు. ఆ విధమైనటువంటి చండాలుడి రూపంలో పరమేశ్వరుడే అతని ముందు నిలుచున్నాడు. ఇలాగ చెప్తున్నాను అంటే అది శంకర విజయంలో చెప్పినటువంటిదే. నాకైతే ఇప్పటికీ కూడా అలా చెప్పాలని అనిపించదు. పరమేశ్వరుడు వచ్చి నిలుచున్నాడుట. అలా అంటే అదేదో అద్భుత కల్పనగా అవుతుంది. అలానే నాకు అనిపిస్తుంది. నిజంగా చండాలుడే వచ్చి ఉండవచ్చు. దానివల్ల నష్టం ఏమిటి అంటే, ఇక్కడ కూడా కొంత రాజకీయం ఏమో అని అనిపిస్తుంది. మనం అందరం శంకరాచార్యులు వారు ఆ చండాలుడికి నమస్కారం పెడితే ఆ తర్వాత మనమంతా కూడా నమస్కారం పెట్టాల్సి వస్తుంది కదా. ఆ వచ్చిన వాడు పరమేశ్వరుడు అని అనేస్తే ఇక గొడవ లేదు. అప్పుడంటే పరమేశ్వరుడే వచ్చాడు కాబట్టి ఆయనకి నమస్కరించాడు అలా అని చెప్తే మనం ఇంకా నమస్కరించాల్సిన పని లేదు. ఏ చండాలుడు కనపడినా నమస్కరించాల్సిన పని లేదు. కాబట్టి ఆ విధంగా నేను అంగీకరించను. మరి ఎందుకండి పరమేశ్వరుడికి నమస్కారం చేశాడు అని అంటున్నారు అంటే, అతనిలో కూడా అతను పరమేశ్వరుని చూశాడు అని చెప్పడం. ఎందుకు అలా చెప్పడం అంటే, ఇక్కడ కూడా నిరూపించదగ్గది నిరూపించలేనిది రెండు ఉన్నాయి. పరమేశ్వరుడే చండాలుడి రూపంలో వచ్చాడు అంటే దాన్ని నిరూపించగలరా చెప్పండి? రేపొద్దున్న నేను నా భార్య భద్రకాళి అంటే నమ్ముతారా? ఆ విధంగా ఈ కథని ఆధారంగా చేసుకుని ఎన్నైనా మాట్లాడవచ్చు. అదేదో భక్త కన్నప్ప సినిమాలో రావు గోపాలరావు అన్నట్టుగా, రే నిన్న సాయంత్రం పరమేశ్వరుడితో మాట్లాడాను, మీ నాన్నగారు అక్కడే ఉన్నారు కైలాసంలో, ఆయనకి ఏదో బూరులు, మైసూర్ పాకు, జాంగీరు ఇవేవో తినాలనుకుంటున్నారు, తలో బుట్ట పంపించు అని అంటే ఆయనకి ఇచ్చి వస్తాను అంటే, అదేంటండి మా నాన్నగారు ఒక్కళ్ళే కదా, బుట్టలు బుట్టలు ఏం తింటారు అంటే, ఓరి పిచ్చివాడా, మీ నాన్నగారు అక్కడ ఒక్కళ్ళే ఉన్నా అతని పక్కనే శివుడు ఉన్నాడు, ప్రమద గణాలు ఉన్నాయి, ఎంతమంది ఉంటారురా, వాళ్ళందరినీ వదిలేసి మీ నాన్నగారు ఒక్కళ్ళు తింటారా అంటే మీరు చచ్చినట్టు పంపించాల్సిందే. ఈ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని నిరూపించలేం. కానీ నేను చెప్పినటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మనం నిరూపించవచ్చు. ఎందుకంటే వచ్చినవాడు సామాన్యుడైనటువంటి నిమ్న జాతి వాడు అయి ఉండవచ్చు, కానీ చాలా గొప్పవాడు. ఎలా గొప్పవాడు అంటే జ్ఞానంలో గొప్పవాడు. ఆయనకి అంత జ్ఞానం ఎలా వచ్చింది అంటే, ఏమో ఎవరెవరి దగ్గర ఉన్నాడో అవధూత అయి ఉండవచ్చు. ఆ జ్ఞానాన్ని చూసినటువంటి శంకరులు వారు ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని, ఎందుకంటే శాస్త్రంలో జ్ఞానికి పరమేశ్వరుడికి భేదం చెప్పబడలేదు, అలాగ శాస్త్రంలో చెప్పబడింది, దాన్ని నిరూపించవచ్చు. కాబట్టి నేను దాన్ని నమ్ముతాను. ఇంకాసేపట్లో నేను కూడా ఆ శివుడే శంకరుల వారిని ప్రశ్నించాడు అని అంటాను. కాసేపట్లో పరమేశ్వరుడే చండాలుడి రూపంలో వచ్చాడు అని మాట్లాడతాను. ఇక్కడ శంకర విజయంలో అలా చెప్పబడింది, దాన్నే నేను చెప్తున్నాను. కానీ అది నా అభిప్రాయం మాత్రం కాదు, అర్థమవుతోందండి. కాబట్టి ఆ పరమేశ్వరుడే చండాలుడి రూపంలో వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడు. శంకరాచార్యుల వారితో ఉన్న శిష్యులందరూ కూడా వాడిని జరుగు జరుగు అని అంటున్నారు. వాడు అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్నట్టుగా ఉన్నాడు వాడు. వాడిని పట్టుకుని జరిపేటువంటి దమ్ము ఎవరికీ లేదు. వాణ్ణి ముట్టుకుని జరపాలి అంటే ఆ సాహసం ఎవరు చేయలేరు. ఎందుకంటే వాడిని ముట్టుకున్న తర్వాత
మళ్ళీ వీళ్ళు గంగలకి వెళ్ళి స్నానం చేసి రావాలి. అలా వాడు జరగకపోగా శంకరాచార్యుల వారి వైపు తీక్షణంగా చూస్తున్నాడు. ఈయనేమంటాడో అని. ఇక్కడ పెద్దలు ఏమంటారు అంటే, శంకరుల వారి జ్ఞానాన్ని పరిశీలించడానికి పరమేశ్వరుడే వచ్చాడు అని పెద్దలు అంటారు. అలాంటి సన్నివేశాన్ని ఇక్కడ కల్పించడం జరిగింది అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇతను ఇంత అద్వైత బోధ చేస్తున్నాడు కదా, ఇతరులో ఇంకా ఏదైనా దేహాభిమానం, జాతి అభిమానం ఇవేమైనా ఉన్నాయా, లేకపోతే అవి పోగొట్టుకున్నాడా లేదా, లేకపోతే ఏదో చిలక పలుకుల్లాగా వేదాంతాన్ని వల్లివేస్తున్నాడా? ఈ జ్ఞానం అన్నది ఏదైతే ఉందో అది అతని లోపల నుంచి వస్తోందా లేదా? ఎందుకంటే ఇంతకు ముందు చెప్పాను, జ్ఞానం అన్నది అందరి దగ్గర ఉంటుంది, కానీ నిశ్చయ జ్ఞానం, ఆ నిశ్చయ జ్ఞానం కావాలి. ఏదో పైన జ్ఞానంతో పెద్ద ప్రయోజనం లేదండి. దానివల్ల ఏమవుతుంది అంటే వాగ్వైఖరి శబ్దజరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విదుషాన్ తద్వత్ భుక్తయే నతు ముక్తయే. అంటే ఈ పండితులు అనర్గళ వాక్చాతుర్యంతో, వ్యాఖ్యాన కౌశలం, అలాగే వాగ్ధాటి ఇలాంటివన్నీ ప్రదర్శించి కీర్తి ప్రతిష్టలను గడించినా సరే అవి వీణావాద్య ప్రావీణములే తప్ప అవి భుక్తికి ఉపయోగపడతాయి తప్ప ముక్తిని ప్రసాదించవు అని అంటారు. కాబట్టి శంకరుల వారి జ్ఞానాన్ని పరీక్షిద్దాం అని పరమేశ్వరుడు వచ్చాడు అని అంటారు. ఇక కథలోకి వెళితే ఆ శంకరాచార్యుల వారు తాత్కాలికంగా జ్ఞానాన్ని మర్చిపోయారట. ఇది మరీ విచిత్రం. ఎందుకంటే ఏదైనా మామూలు జ్ఞానం అంటే మర్చిపోవచ్చు, కానీ అతనిది నిశ్చయ జ్ఞానం. ఆ విధంగా మర్చిపోయారు అని చెప్పడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ నాకేమనిపిస్తుంది అంటే శంకరాచార్యుల వారు మనకి ఒక బోధ చెయ్యాలి అని అనుకుని ఉండవచ్చు. ఎందుకంటే మనకు నేర్పించడానికి ఆచార్యులు ఆ విధంగా ఆచరించి చూపిస్తారు. ఒకసారి శివానంద ఆశ్రమంలో ఇలా జరిగిందిట. అక్కడ ఎవరో ఉన్నటువంటి నిమ్న జాతి వారిని అసహించుకోవడం జరిగింది. అప్పుడు ఆ శివానందుల వారు ఏం చేశారు అంటే, ప్రతి గాంధీ జయంతికి ఆ లేబర్లు, ఆ నిమ్న జాతి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి మొదటి నమస్కారం, అది కూడా సాష్టాంగ నమస్కారం, స్వామి శివానందుల వారే చేసేవారట. ఇక ఆ విధంగా శివానందుల వారు సాష్టాంగ నమస్కారం చేస్తే ఇక మిగతా వాళ్ళు ఏం ఫిర్యాదు చేస్తారు చెప్పండి? ఆ విధంగా శంకరులు వారు వారి సమయంలో కూడా ఈ జాతి గోలంతా ఉండేది. దాన్ని పోగొట్టాలి అంటే జాతి కాదు ముఖ్యము, జ్ఞానం ముఖ్యము అని తెలియజేయడం కోసం ఆయన ఆ విధంగా నాటకం ఆడారేమో అని నాకు అనిపిస్తుంది. అలా అనుకోవచ్చు కూడా. అలాగా ఆ చండాలుడు వచ్చి ముందు నిలబడ్డాడు. శంకరులు వారు తాత్కాలికంగా జ్ఞానాన్ని మర్చిపోయారు. కథ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నిజమా అబద్ధమా తెలియదు, కానీ మొత్తానికి మనకి బోధ ముఖ్యం కాబట్టి ఆ కథని గుర్తుపెట్టుకోండి. అలాగా ఆయన నేను బ్రహ్మాన్ని అని మర్చిపోయారు. అలా మర్చిపోయేసరికి ఏం గుర్తొస్తుంది? బ్రహ్మాన్ని అన్నది మర్చిపోతే దేహాన్ని అన్నదే గుర్తొస్తుంది. దేహం అంటూనే దానికి ఒక జన్మ ఉంటుంది. ఆ విధంగా ఆయనకి నేను బ్రాహ్మణులను అన్నది గుర్తు వచ్చేసరికి నాదేదో గొప్ప జన్మ, మామూలు జన్మ కూడా కాదు, గొప్ప బ్రాహ్మణ కులంలో పుట్టాను, ఆ విధమైనటువంటి భావన రాగానే ఆయన కూడా చండాలుడిని చూసి గచ్చ గచ్చ అని అన్నారు. అలా పక్కకి జరుగు అనగానే వాడు ఒక నవ్వు నవ్వాడు. నవ్వి చాలా సంతోషం స్వామి, నాకు పక్కకు జరగడానికి అభ్యంతరం ఏమీ లేదు, కానీ నా దగ్గర 2 ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానం గనక మీరు చెప్తే ఆ తర్వాత నేను ఆలోచిస్తాను.
జరుగుతాను అని కూడా అంటలేదు వాడు. ఆలోచిస్తాను, జరగాలా వద్దా అన్నది నేను ఆలోచిస్తాను అని అంటాడు. మొట్టమొదటిసారి శంకర్ల వారిని ఒకడు ఆ విధంగా ప్రశ్నించాడేమో. ఎందుకంటే ఎవరి ముందు బౌద్ధులు సైతం మాట్లాడలేరో అలాంటిది ఆయన్ని ఒక సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. సరే, నువ్వు వెళ్ళమంటున్నావు కదా, ఏ నువ్వుని వెళ్ళమంటున్నావు? నువ్వు పక్కకు జరుగు అని అన్నప్పుడు అది ఏ నువ్వుని? దేహాన్ని నువ్వు అని దేహాన్ని పక్కకు జరగమంటున్నావా, లేకపోతే ఆత్మని నువ్వు అని ఆ ఆత్మని పక్కకు జరగమంటున్నావా? నువ్వు గచ్చా గచ్చా అన్నది దేహాన్ని జరగమంటున్నావా, దేహిన? జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు అంటున్నది ఆత్మ దృష్టితోనా లేక అనాత్మ దృష్టితోనా? దానికి ముందు సమాధానం చెప్పండి. ఆ తర్వాత జరగాల వద్దా అన్నది నేను నిర్ణయించుకుంటాను అనేసరికి ఆ వచ్చిన వాడి మాటలు చూద్దామంటే వాడి పక్కన నిలిచి ఉండాలి అంటేనే అసహ్యం వేస్తోంది. శరీరంలోంచి దుర్వాసన వస్తోంది. దానికి తోడు 4 కుక్కలు, పోనీ అవేమైనా ముద్దుగా పమేరియన్లా ఉన్నాయా అంటే ఊర కుక్కలు, గజ్జి కుక్కలు కూడా, వాటిని కూడా వేసుకొచ్చాడు. అలాంటి వాడు ఈ ప్రశ్నలు వేస్తున్నాడు అంటే శంకర్ల వారికి ఆలోచన వస్తోంది, వీడు సామాన్యుడు కాదు. ఎందుకంటే వీడి వేషభూష చూస్తే వీడికి ఆత్మానాత్మ వివేకం ఉన్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. వీడు ఏదో పైకి నాటకం ఆడుతున్నాడేమో అన్న ఆలోచన కూడా ఆయనకి వస్తోంది. వాడు వేసిన ప్రశ్నలు కూడా ఎంత చమత్కారంగా ఉన్నాయి అంటే ఏ కోణంలోంచి చూసి సమాధానం చెప్పినా సరే శంకర్లు వారిదే తప్పు అవుతుంది. అందుకోసమే నేను అంటూ ఉంటాను, కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పకూడదు. మిమ్మల్ని అడిగారు అనుకోండి, మూర్ఖుడికి మీరు ముందు నడుస్తారా వెనక నడుస్తారా అని అడిగితే అప్పుడు మీరు ఏ సమాధానం చెప్పకూడదు. ఒక నవ్వు నవ్వి ఊరుకోవాలంతే. మూర్ఖుడికి ముందు నడుస్తాను అంటే మీరు లీడర్ అవుతారు, వెనక నడుస్తున్నాను అంటే ఫాలోవర్ అవుతారు. ఆ విధంగా ఏమీ మాట్లాడకూడదు. అలా ఇక్కడ వాడు అడిగిన ప్రశ్నకి ఆత్మదృష్ట్యా అన్నా కూడా గొడవే, అనాత్మ దృష్ట్యా అన్నా కూడా గొడవే. అనాత్మ దృష్టితో చూసినప్పుడు అన్ని దేహాలు కూడా చండాల ప్రాయమే అని శాస్త్రమే అంటోంది. అన్ని దేహాలు కూడా చండాల దేహాలే. ఎందుకంటే బ్రాహ్మణుడి దేహంలో బంగారం ఉంటుంది, మిగతా వాళ్ళ దేహాల్లో మలమూత్రాలు ఉంటాయా? ఎవరి దేహం చూసినా అదే కంపు. ఏ దేహం చూసినా సరే పంచభూతాత్మకమే కదా. బ్రాహ్మణ దేహాల్లో ఏదైనా కొంచెం ఎక్కువగా ఉంటుందా అంటే ఏమీ ఉండదు. ఏ దేహమైనా సరే, బ్రాహ్మణ దేహమైనా బృహస్పతి దేహమైనా బ్రహ్మ శరీరమైనా సరే స్నానం చెయ్యకపోతే కంపు కొడుతుంది. అలాగే అన్ని దేహాలకి షడ్వికారాలు ఉంటాయి. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతీతి అంటూ ఈ 6 వికారాలు ప్రతి దేహానికి ఉంటాయి. కాబట్టి చివరికి ఏ దేహమైనా సరే కాటిలో కాలాల్సిందే. ఈ దేహం గొప్ప దేహం అని దాచిపెడతామా ఏంటండి? భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ శరీరాన్ని చూసి భార్య కూడా భయపడుతూ ఉంటుంది. శరీరము అంటేనే శీర్యమానత్వాత్ శరీరః. అలాగే దేహం అంటేనే దహనయోగ్యత్వాత్ దేహః. ఒకరోజు దాన్ని తగలబెడతారు. దేహం గొప్పదైతే దాన్ని ఎవరైనా తగలబెడతాడండి? మీకు ఒక చెక్క ముక్కు ఇచ్చి ఇది గంధపు చెక్క అని అన్నాను అనుకోండి, అప్పుడు మీరు దాన్ని తగలబెడతారా? కాబట్టి ఏ దేహం కూడా గొప్పది కాదు, అన్నీ కూడా చండాల ప్రాయమే. ఆ దేహానికైనా రోగం వస్తుంది, ఈ దేహానికైనా రోగం వస్తుంది. ఆ దేహానికైనా ముసలితనం వస్తుంది, ఈ దేహానికైనా ముసలితనం వస్తుంది.
ఆ దేహానికి అనేక సమస్యలు ఉన్నాయి, ఈ దేహానికి అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి దేహం విషయంలో చూసినప్పుడు దానికి పవిత్రత అన్నది లేదు. కాబట్టి నీ దేహము నా దేహము అన్న తేడా ఏం లేదు. కాబట్టి దేహ దృష్ట్యా దేన్ని పక్కకు జరగమంటున్నావు? అలా అన్నప్పుడు శంకరుల వారే ఊహించుకుంటున్నారు. అలా కాదు, దేహం అంటే నామరూపాత్మకం, అంటే మిథ్యని పక్కకు జరగమంటావా? లేని దాన్ని జరగమండమేమిటి? అలా కాదు, పోనీ చైతన్యాన్ని పక్కకు జరగమంటే అది ఇంకా బుద్ధి తక్కువ పని. దేహమైనా పక్కకు జరుగుతుంది, కానీ చైతన్యాన్ని పక్కకు జరగమంటే అది ఎక్కడికి వెళ్ళగలదు? పైపెచ్చు ఎన్ని చైతన్యాలు ఉంటాయి చెప్పండి? ఒక్కటే చైతన్యం, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. దాన్ని జరగమంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు శంకర్ల వారికి అర్థమైంది, ఎలా సమాధానం చెప్పినా సరే ఇరకాటమే. వచ్చినవాడు సామాన్యుడు కాదు, ఏదో పైకి ఆ విధంగా ఉన్న సామాన్యుడు మాత్రం కాదు. ఈయన ఎవరో సిద్ధపురుషుడు, ఆత్మజ్ఞాని అని తెలుసుకుని వెంటనే శిరస్సు వంచి నమస్కరిస్తారు. అలా నమస్కరించి ఈ 5 శ్లోకాలు చెప్తారు. ఆ 5 శ్లోకాలే మనీషా పంచకము. అందులో ఆయన ఏమంటారు అంటే, ఈ జ్ఞానం ఉన్నవారు ఎవరైనా సరే, ఈ జ్ఞానం ఉంటే అతను నాకు గురువుతో సమానము. అతను చండాలుడైనా ద్విజుడైనా సరే, చండాలోస్తు తతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. వాడు జన్మతః చండాలుడైనా అయి ఉండవచ్చు, ద్విజుడైనా అయి ఉండవచ్చు. నాకేమిటి? నాకు కావలసింది జ్ఞానం. ఆ జ్ఞానం ఉన్న అతను నాకు గురువే అని అంటారు. ఇక్కడ కూడా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. వేదమే మనకు జ్ఞానం అన్ని వైపుల నుంచి లభించుగాక అని అంటుంది. కాబట్టి జ్ఞానం ఏదో పెద్దవాడి నుంచే రావాలి, పిల్లల నుంచి రాకూడదు అని అనుకోకూడదు. ఇక్కడ శిష్యుడు ఎలా ఉండాలి అన్నది కూడా శంకరుల వారు మనకి చెప్తున్నారు. శిష్యుడు జ్ఞానం కోసం అన్ని తలుపులు తెరిచిపెట్టాలి అని అంటారు. మా గురువు చెప్పిందే జ్ఞానం అని పెట్టుకోకూడదు. లేకపోతే వాడు ఒక జాతి కులం అని పెట్టుకుని మా కుల గురువు చెప్తేనే జ్ఞానం అని అనడానికి లేదు. మన పిల్లవాడు చెప్పినా కూడా దాంట్లో జ్ఞానం గనక ఉంటే దాన్ని స్వీకరించాల్సిందే. ఆ క్షణానికి మన పిల్లవాడు కూడా గురుతుల్యుడే అవుతాడు. ఆ విధంగా ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచి జ్ఞానం వచ్చినా సరే స్వీకరించాలి. కాబట్టి అలాంటి సమర్థత స్థాయి ఒక శిష్యుడికి ఉండాలి. అంతేగాని శిష్యుడు ఈ జాతి నుంచి వస్తేనే జ్ఞానాన్ని తీసుకుంటాను, ఆ కులంలోంచి వస్తేనే జ్ఞానాన్ని స్వీకరిస్తాను, ఇలా అనడం కాదు. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినా సరే స్వీకరించాల్సిందే. ఎలాగైతే ఒక వరద బాధితుడు ఆహార పొట్లం ఎవరి దగ్గర నుంచి వచ్చినా స్వీకరిస్తాడో, ఆ విధంగా జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినా సరే స్వీకరించాల్సిందే. ఆ విధంగా ఆత్మజ్ఞానం యొక్క ఆవశ్యకత ఆ శిష్యుడికి అర్థం అవ్వాలి. అప్పుడు అక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి రావాలి అని అతను అనడు. దాన్నే ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం ఆ మొదటి శ్లోకాన్ని చూసి ఆ శ్లోకంలోని సారాంశాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఆ శ్లోకం ఏమిటి అంటే, అన్నమయాదన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్ ద్విజవరా దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చ గచ్చేతి. ఈ శ్లోకంలో ఆయన అంటే ఆ చండాలుడు ఆయన్ని 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. అలాగే ఇక్కడ శంకరాచార్యులు వారిని హే ఆచార్య అని కానీ, భగవత్పాద
అని కానీ అనడం లేదు. ద్విజవరా అని అంటున్నాడు. కొన్ని చోట్ల యతివర అని కూడా ఉంటుంది. ఏదైనా పర్వాలేదు. ఆ విధంగా సంబోధన చేస్తున్నాడు. ఇలా అనడంలో కూడా ఒక కోణంలోంచి చూస్తే ద్విజవర అన్నప్పుడు చాలా గొప్పవాడు, గొప్ప పదం. ఇంకో రకంగా చూస్తే దెప్పి పొడవడం అలాంటిదన్నమాట. ఒకటి నువ్వు చాలా గొప్పవాడివి అని అనడం, రెండవది ఇంత గొప్పవాడివి అయి ఉండి ఆ మాత్రం కూడా తెలీదా అని దెప్పి పొడవడం. ఇప్పుడు మనం ఒక అర్థాన్ని తీసుకుందాం. ద్విజవరా, ద్విజ అంటే రెండవసారి జన్మనెత్తినవాడు. అందుకోసమే మన శాస్త్రాల్లో ఒక మాట ఉన్నది, జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ ద్విజ ఉచ్యతే. జన్మచేత ఎవడైనా సరే శూద్రుడే. కొన్ని సంస్కారాలు ఉన్నాయి, వాటిని చెయ్యడం ద్వారా వాడు ద్విజుడవుతాడు. అయితే ఆ అర్థాన్ని మనం చాలా పైన తీసుకుంటున్నామే తప్ప ఏదో తూతూ మంత్రంగా ఆ సంస్కారాన్ని చేసి వీడు బ్రాహ్మణుడైపోయాడు అని అంటున్నాం. ఉపనయనాది సంస్కారాలు ఉన్నాయి కదా, ఆ సంస్కారం చేసి వీడు బ్రాహ్మణుడైపోయాడు అని అంటున్నాం. సంస్కారము అని అన్నప్పుడు బాహ్య సంస్కారమే కాదండి, అంతఃసంస్కారం కూడా ముఖ్యం. పైన విషయాలతో సంస్కారం అంటే ఒక దున్నపోతు కూడా అదే సంస్కారాన్ని అదే తంతుని జరిపిస్తే అది కూడా బ్రాహ్మణుడైపోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే సంస్కారము అని అన్నప్పుడు దేహానికి చేసిందే అయినా కూడా అది మనస్సుని కూడా ప్రభావితం చెయ్యగలగాలి. ఏ వైదిక సంస్కార ప్రయోజనమైనా సరే అది మనస్సును కూడా ప్రభావితం చెయ్యగలగాలి. దేహానికే కాదు, కనబడుతున్నటువంటి దేహానికి సంస్కారం చేసిన కనపడని మనసుకు కూడా అది ప్రభావితం చూపించాలి. ఇప్పుడు ఒక సభలో బాగా మాట్లాడినందుకు ఒకరిని అభినందించాలి. వాడు ఎలా బాగా మాట్లాడాడు అంటే బుద్ధిని ఉపయోగించి మాట్లాడాడు, అవునా కాదండి? అప్పుడు వాడిని అభినందించడం అంటే వాడి యొక్క బుద్ధిని అభినందించాలి. కానీ మనం అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందిస్తాం, కానీ మాట్లాడింది చెయ్యి కాదు కదా. నిజంగా అభినందించాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి చెప్పండి? బుర్రలోంచి బుద్ధి వస్తుంది కాబట్టి బుర్ర మీద ఒకటి పీకాలి. కానీ సెకండ్ ఎందుకు ఇస్తున్నావు అంటే అలా అభివ్యక్తి, అది మనసు కోసం. అంతేకాని మెచ్చుకున్నవాడికి కూడా తెలుసు వాడు చెయ్యిని ఊపినా సరే అభినందిస్తున్నది తన బుద్ధినే అని అనుకుంటాడు. ఆ విధంగానే దేహానికి ఏ సంస్కారం జరిగినా సరే ఆ సంస్కారం దేహానికి మాత్రమే కాదు, మనస్సు బుద్ధి వీటిని దృష్టిలో పెట్టుకుని చేయబడింది. కాబట్టి సంస్కారాత్ ద్విజ ఉచ్యతే అని అన్నప్పుడు ఉపనయనాది సంస్కారం జరిగిన ఆ తర్వాత వాడు ఎందుకు ద్విజుడవుతాడు అంటే ఆనాటి నుంచి వాడు వైదిక అధ్యయనం ప్రారంభిస్తాడు. అంతేగాని మనం ఏం చేస్తున్నాం? వివాహం విద్యనాశాయ శోభనం సర్వనాశాయ అన్నట్టుగా ఇవాళ పొడుగు రేపు పెళ్ళి, ఇక వాడికి విద్య అభ్యసించే అవకాశమే లేదు. ఉపనయనం అయిన 6 గంటలకి పెళ్ళి, ఉపనయనం అయిన తర్వాత సాధారణంగా దాదాపు 10 సంవత్సరాల పాటు గురువు దగ్గర ఉండి వాడు విద్యాభ్యాసం చేయాలి. విద్యాభ్యాసం అంటే ఇప్పుడు మనకేమిటి, కెమిస్ట్రీ ఫిజిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత బ్రాహ్మణోత్తములతోటి నిర్ణయించబడినటువంటి ముహూర్తానికి వాడికి యజ్ఞోపవీత ధారణ అది గావించారు. ఎందుకంటే అది లేకపోతే మళ్ళీ వాడు వివాహయోగ్యుడు కాదు కదా, పెళ్లి కోసం ఒడుగు. కానీ ఉపనయనం అయిన తర్వాత 10-12 సంవత్సరాలు వాడు విద్యాభ్యాసం కోసం గురువు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు విద్యాభ్యాసం చెయ్యాలి అంటే వాడు వైదిక విద్యను
వైదిక నిష్టను అలవాటు చేసుకోవాలి, ధర్మనిష్టను అలవాటు చేసుకోవాలి. వైదిక విద్యతో పాటు వాడు వైదిక జీవన విధానానికి అలవాటు పడాలి. కానీ ఇప్పుడు మన వాళ్ళకి ఏ జీవన విధానం అలవాటు అవుతోందండి? వెస్ట్రన్ లైఫ్ స్టైల్ అలవాటు పడుతోంది, అమెరికన్ లైఫ్ స్టైల్ అలవాటు పడుతోంది. అమెరికా బర్గర్లు పిజ్జాలు తినడం అలవాటైంది. అది కాదు మనకు కావాల్సింది. వైదిక జీవన విధానం అలవాటు అవ్వాలి. దానికోసం ఆ గురువు దగ్గర వెళ్ళినప్పుడు ఆ గురువు వాడుని ప్రాకృత పురుషుడి నుంచి సంస్కృత పురుషుడిగా, సంస్కారవంతుడిగా తయారు చేస్తాడు. ప్రాకృత పురుషుడు అంటే కామవాద, కామవక్ష, కామాచార. అంటే వాడి యొక్క జీవనం అంతకుముందు రాగద్వేషాల మీద ఆధారపడి ఉంటుంది. ఎలాగా అంటే, ఎందుకు చేసావురా అంటే నా ఇష్టం కాబట్టి చేశాను. ఇది ఎందుకు చెయ్యలేదు? నాకు ఇష్టం లేదు కాబట్టి చెయ్యను. అంటే రాగము ద్వేషము, లైక్స్ అండ్ డిస్లైక్స్. కానీ సంస్కృత పురుషుడైతే వాడు ఏమంటాడంటే, ఈ పని నాకు ఇష్టం లేదు అయినా కూడా చేస్తాను. ఎందుకురా చేస్తావు అంటే, వేదం చెయ్యమన్నది కాబట్టి చేస్తాను. అలాగే నాకు ఈ పని చాలా ఇష్టం అయినా కూడా చెయ్యను. ఎందుకంటే వేదం చెయ్యకూడదు అని అన్నది. అంటే వేదం దాన్ని నిషిద్ధ కర్మ అని అన్నది కాబట్టి చెయ్యను అని అంటాడు. ఆ విధంగా వీడు వేద ప్రతిపాదితమైనటువంటి జీవన విధానంలో నడిస్తే అప్పుడు వాడిని ద్విజుడు అని అంటారు. అలా వేద ప్రతిపాదితమైనటువంటి జీవనాన్ని మనసా వాచా కర్మణ భక్తి భావంతో గనుక ఆచరిస్తే అది వాడికి పరిణతిని ఇస్తుంది. ఆ విధంగా ద్విజుడు. మొదటిది ప్రాకృత జన్మ, రెండవది సంస్కృత జన్మ. దేహానికి కావలసింది ఒకటైతే మనసుకు సంస్కరించుకోవడానికి ఇంకొకటి. ఇలాంటి జన్మ ఎవరికి కావాలి అంటే అందరికీ కావాల్సిందే. అలాగా ఒకడికి 2 జన్మలు ఉంటాయి. అలాగే గుడ్డు పక్షికి కూడా 2 జన్మలు ఉంటాయి. ఒకటి గుడ్డు, రెండోది ఆ గుడ్డుని పగలగొట్టుకుని బయటికి వచ్చేది. అందుకోసమే దాన్ని ద్విజ అని అంటారు. ఆ విధంగా ఎవడైతే రాగద్వేష ప్రధానమైనటువంటి జీవనం కాకుండా శాస్త్ర ప్రధానమైనటువంటి జీవనాన్ని, అది కూడా అయ్యా నా కర్మ అని అనుకోకుండా దాని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి జీవన విధానంలో చరిస్తాడో వాడిని ద్విజుడు అని అంటారు. అదే సంబోధన ఇక్కడ చేస్తున్నాడు. అది కూడా ఎలాగా? నువ్వు కేవలం ద్విజుడివి కాదు, ద్విజవర. వర అంటే శ్రేష్ఠుడు అని అర్థం. శుభలేఖల్లో ఏమని రాస్తారండి? పెళ్లి కొడుకుని వరుడు అని అంటాడు. వాడు ఎంత నీచ నికృష్టుడైనా సరే ఆ విధంగానే రాయాలి. ద్విజుడు అంటే శ్రేష్ఠుడు. ద్విజవర, హే ద్విజవర అంటే ద్విజులలో శ్రేష్టమైనటువంటి వాడా. అలాంటి నీకు ఈ చిన్న విషయం తెలియడం లేదయ్యా? అంతటా ఉన్న ఆత్మ జరగలేదు అని తెలియదా? అంతటా ఉన్న అనాత్మ మిథ్య అని తెలియదా? అంటే ఒకవైపు చూస్తే నువ్వు ఇంత చదువుకున్నావు, నువ్వు చాలా గొప్పవాడివి అని అనడం, రెండవది అంత చదువుకుని ఈ మాత్రం కూడా నీకు అర్థం కావడం లేదయ్యా అని అనడం. ఇది ఒక అర్థం. నువ్వు ఎంతో జ్ఞానివి అనడం. రెండవది అంత చదివినా కూడా ఆత్మానాత్మ వివేకం రాలేదు అని చెప్పడం. నేనేదో బ్రాహ్మణుడను అని అనుకుంటున్నావు, నీకు ఇంకా దేహాభిమానం పోలేదా? ఆ విధంగా వెక్కిరించడం అని అతను అడుగుతున్నాడు. దూరీకృతం వాంఛసికిం. సరే జరగమంటున్నావు, జరుగుతాను, కానీ దేనిని జరగమంటున్నావు? అన్నమయాదన్నమయం, అన్నమయమైనటువంటి శరీరాన్ని జరగమంటున్నావా? దేహం నుంచి దేహాన్ని జరగమంటున్నావా? అంటే ఇక్కడ దేహము అని కూడా ఆ పదాన్ని వాడలేదండి. అన్నమయమైనటువంటి విశేషమైనటువంటి పదాన్ని వాడడం జరిగింది. ఎందుకు అలా వాడారు అంటే,
అన్నరసేనైవ భూత్వా అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య అన్నరూప పృథివ్యాం విలీయతే తదన్నమయ కోశః స్థూల శరీరః. ఎక్కడ విన్నట్టుంది కదండి. అంటే తత్వబోధలో విన్నాం. అన్నమయకః అంటే ఏం చెప్పుకున్నాం? ఆ విధంగానే చెప్పుకున్నప్పుడు నాది అన్నమయమైనప్పుడు నీది కూడా అన్నమయమే కదా. దేని నుంచి దూరంగా జరగమంటున్నావు? అథవా చైతన్యమేవ చైతన్యాత్. ఓహో, చైతన్యాన్ని దూరంగా జరగమంటున్నావా? అలా అంటే అది మరీ దరిద్రం. చైతన్యాన్ని ఎలా పక్కకు పెట్టగలం? అసలు చైతన్యం జరగాల్సిన పనే ఉన్నది. ఏదో దేహం అంటే మాలిన్యం అంటుకున్నది కాబట్టి పక్కకు జరగమంటున్నావు అని అనుకోవచ్చు. మరి చైతన్యానికి మాలిన్యం అంటే అలా అంటే అవకాశమే లేదు కదా. ఆత్మ అంటేనే ఏం చదువుకున్నామండి? ఆకాశవత్. ఆ చైతన్యానికి ఏది అంటే పరిస్థితి లేదు. కాబట్టి నాకు ఏదో ఒకటి స్పష్టం చెయ్యి. బ్రూహి గచ్చేతి అని అన్నావు కదా, అలా తమరు అన్నారు. కాబట్టి దేన్ని పొమ్మంటున్నారు? నాకు స్పష్టం చెయ్యండి అని అన్నప్పుడు ఇక్కడ 2 సమాధానాలు ఉన్నాయి. ఆ 2 కూడా సమాధానాలు తప్పే అవుతాయి. ఈ ప్రశ్నకు సంబంధించి తర్కం ఆ చండాలుడి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి మదిలో ఉన్నటువంటి భావం ఆ తర్వాత శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఆ శ్లోకాన్ని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.